పెద్దలకి సభ్యులకి నా గౌరవపూర్వక వందనాలు. ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలోనే అపూర్వమైన రోజు. పౌరుషానికి, సాహసానికి, విద్యకి, విజ్ఞానానికి పేరొందిన ఆంధ్రదేశంలో ఎంతో మంది మేధావుల ఆలోచనలకి, ప్రజల ఆశయాలకి అనుగుణంగా మన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పడింది. ఈ రోజున మన పార్టీ యొక్క 5వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే మనందరం నిజంగా ఎంతో గర్వించదగ్గ విషయం. అతి తక్కువ కాలంలో మేధావుల నుండి సామాన్య ప్రజానీకం వరకు సభ్యులుగా చేరి రోజు రోజుకి శక్తివంతంగా మారుతూ ముందుకు సాగిపోతున్న మన పార్టీ కలకాలం స్థిరపడాలని, రాజకీయంగా ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. మన పార్టీ 5వ వార్షికోత్సవ సందర్భంగా ఒక అపురూపమైన కేకును తమ సువర్ణ హస్తాలతో కట్ చేయవలసిందిగా గౌరవనీయులైన మంత్రి గారు శ్రీ రంగవరప్రసాద్ గారిని మన పార్టీ తరఫున కోరుతున్నాను. Congratulations, Mr. Ravi. Really, your special effects are fantastic. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నారు. ఎవరు నీలాగా న్యాచురల్ గా టైమింగ్ లో ఇవ్వలేదనుకో. ఏమయ్యా బుచ్చిబాబు? సార్, టైమింగ్ కోసం మీ బాస్ నటించమన్నాను. ఎలా వచ్చిందంట ఎఫెక్ట్? బ్రహ్మాండంగా వచ్చింది సార్. మా గురువు అని చెప్తాం కదా కానీ సార్, ఆయనకున్న బ్రెయిన్ కి హాలీవుడ్ లో పుట్టుంటేనా మా పని అదరహా సార్. ఏదో మీ అదృష్టం కొద్దీ, తెలుగు ప్రేక్షకుల పూర్వజన్మ సుకృతం కొద్దీ ఇక్కడ పుట్టా మీ ఇద్దరం. ముఖ్యంగా నా బ్రెయిన్ చూశారు. ఏడ్చాడబో. ఒరే మిస్టర్, గన్ను పేర్ల గంట సేపటికి బాగా రియాక్షన్ ఇచ్చావురా. నువ్వు సినిమాల్లో పైకి రావు గానీ ఇంటికెళ్ళి చింతపండు వ్యాపారం పెట్టుకో, బాగా పైకి వస్తావు. అయిందా నీ నస? అయినట్టుంది. సామాన్లు సర్దు, త్వరగా ఇంటికి వెళ్ళాలి. గురు మనకు రావాల్సిన పేమెంట్లు, మరి బేటాలు, ప్రొడక్షన్ మేనేజర్ పట్టుకు వసూలు చేసుకుంటే మన పని అపరహోదరా కదా. సరే చావు, రై రూమ్ లో పెట్టు. హలో, ఐఎమ్ జ్యోతి, జర్నలిస్ట్ ఫ్రమ్ సితారా. హలో. హాయ్ సితారా. మీ ఇంటర్వ్యూ కావాలి. ఇంటర్వ్యూనా? సాధారణంగా మీ పత్రిక వాళ్ళు హీరో హీరోయిన్స్ తో ఇంటర్వ్యూ చేస్తారు కానీ మా అలాంటి తెర వెనకుండే టెక్నీషియన్స్ తో ఇంటర్వ్యూ అంటారేంటి? సార్, ఈ రోజున ఓ సినిమా విజయానికి, గొప్పతనానికి కారణం తెర వెనుక ఉండే వ్యక్తులే ముఖ్య కారకులని తెలుసుకునే స్థితికి ఎదిగిపోయారు మన ప్రేక్షకులు. అందులోనూ చాలా కొద్ది మందికి తెలిసిన ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి మన పాఠకులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కరెక్ట్. అందులోనూ అదరహ లెవెల్లో ఎఫెక్ట్స్ క్రియేట్ చేసే నా గురించి, నా బాస్ గురించి అంతా తెలుసుకోవాలని తెగెదురు చూస్తుంటారని నాకు బాగా తెలుసు. ఈ వాగుడాపి నోరు మూస్తావా లేక పళ్ళు రాలగొట్టమంటావా? చూడండి, ఎక్స్ట్రీమ్లీ సారీ, ఈ రోజు ఇంటర్వ్యూ కుదరదు. ఆదివారం ఇంటికి రాగలరా? ష్యూర్, వస్తాను. ఇంటికి వస్తానంటున్నారు, నా అడ్రస్ మీకు ఎలా తెలుసు? తెలియనివి తెలుసుకోవడం మా డ్యూటీలో భాగంలేండి. అన్నట్టు అదరహ అన్నట్టున్నాయి మా ఫేసులు. ఫోటోలు ఇప్పుడు లాగేయకూడదు. ముందు ఇంటర్వ్యూ, తర్వాత ఫోటోలను. సీ యూ, బాయ్. బాయ్. హలో, నేను సీయు, నేను బాయ్ 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 బాయ్. అది సరే కాదు గురు, యాపిల్ పండు లాంటి ఆడపిల్ల ఇంటర్వ్యూ అని అడిగితే మళ్ళీ రమ్మంటావేంటి గురు? అది సరే కాదు గురు, ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడే నా గురించి కాస్తంత పొగుడు గురు. నా గురించి తెలియకపోతే ఆంధ్ర ప్రేక్షకులు బెంగెట్టేసుకుంటారు పాపం. చెప్తానులే, ఆంధ్ర ప్రేక్షకులకి నువ్వు సామాన్లు బాగా మోస్తున్నావు అని చెప్తాను. పెట్టెలు తీసుకెళ్లి వ్యాన్ లో పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. వెళ్ళు. గురు, మన శోభలా ఉంది. శోభ? అవును. అరే పాప, ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తుందో. శోభా, శోభా, ఇలా రా. నువ్వు వెళ్ళి వెనక్కి కూర్చో. ఓకే గురు.
షూటింగ్ ఫస్ట్ క్లాస్ గా జరిగింది. నేను చాలా టైర్డ్ అయిపోయాను. ఆకలేస్తుందమ్మా, టిఫిన్ కావాలి. ఇప్పుడే కదంట్రా వచ్చింది, 2 నిమిషాలు ఆగు. అవును, చెల్లా ఎక్కడ కనిపించింది? వాళ్ళ కాలేజ్ దగ్గర బస్ స్టాండ్ లో. అవును, డాక్టర్ నిన్ను కళ్ళజోడు వేసుకోమన్నారు కదమ్మా, వేసుకోమ్మా. నీతో పెద్ద తలనొప్పిరా. ఏయ్, అలా చూస్తూ నుంచోపోతే అమ్మకి సాయం చేయొచ్చు కదా. అంత అమ్మ కష్టం చూడలేకపోతే పొద్దున్న తెచ్చుకో. ఆహా, నాకు పెళ్ళా వస్తే నీకు మొగుడు వస్తాడని నీ ఆశ, అంతే కదా? పోలేయా. సరేలేరా, ఎప్పుడుండే గొడవేగా. టిఫిన్ చేద్దు గాని బుజ్జిని పిలు. వాడు రూమ్ లో సామాన్ పెట్టడానికి వెళ్ళాడు, వస్తాడులేమ్మా. నమస్కారం నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం సార్. సాధారణంగా పదవి రాగానే అంతా ప్రజల్ని మర్చిపోతారు. తమరు మాత్రం ప్రజల కోసం తాపత్రయపడుతున్నారు. నిజంగా చాలా గొప్ప విషయం సార్. ఇందులో గొప్పే ఉందయ్యా. ఓ మంత్రిగా నా కనీస బాధ్యత. అన్నట్టు బెనర్జీ సార్, పత్తి రైతుల ఆత్మహత్యల గురించి మనకు పిటిషన్ వచ్చింది. ఎస్ సార్. ఈ విషయం చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడాను. ఆయన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయల చొప్పున సాయం చేస్తామన్నారు. తొందరలో ఆ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బు అందేటి చూడాలి. మీరు ఇంక సెలవు తీసుకోండి. సార్, పాప మన పార్టీలో ఎంతో బాధ్యతగా పనిచేసిన తిరుపతి కొడుకండి. నమస్కారం సార్. ఉద్యోగం విషయంలో మీ రికమెండేషన్ కోసమని. చూడు బెనర్జీ, ఈ రికమెండేషన్ల వల్ల అర్హత లేని వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటున్నారు. అర్హత ఉన్న వాళ్ళు శాశ్వతంగా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అతనికి విద్యార్హత మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుంది, లేకపోతే రాదు. నన్ను మాత్రం ఇరకాటంలో పెట్టకండి. వెరీ సారీ. సార్ 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 ఏంట్రా? ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడి బయటకు వచ్చేసరికి చాలా టైం పడుతుంది కదా సార్. పడుతుందిరా. ఈ లోపల 2 నిమిషాల్లో ట్యాంక్ బండి దగ్గరికి వెళ్ళి హెయిర్ కటింగ్ చేయించుకొచ్చేస్తాం సార్. ట్యాంక్ బండ్, ఎస్ సార్. హెయిర్ కటింగ్. అవును సార్. ఎరా, మనం మున్సబ్ గారింటికి వచ్చామనుకుంటున్నావా, మినిస్టర్ గారింటికి వచ్చామనుకుంటున్నావా? అయినా మన కమిషనర్ గారింటికి వెళ్ళినప్పుడు కూడా హెయిర్ కటింగ్ అని చెప్పి అక్కడికి వెళ్ళావు కదా. అది నేనుగా సార్, జోసఫ్ గడ్ అయి ఉంటాడు. ఏ పదం ఎప్పుడు అబద్ధాలు చెప్పడు సార్. అబద్ధాలే చెప్పవు. ఆ. రేయ్, సిగరెట్లు కాల్చి షికార్లు చేయడానికి వెళ్తున్నావని నాకు తెలుసురా. నాకు అసలు సిగరెట్లు అలవాట్లేదు సార్. అలవాటే లేదా? లేదు సార్. మరి మనం పోలీస్ స్టేషన్ ఎదురుకుండా కిల్లికుట్లో 100 రూపాయలు బాకీ పడ్డామని చెప్పి వాడు నాకు రిపోర్ట్ ఇచ్చాడే, మరి దాని సంగతి ఏమిటి? 100 రూపాయలు బాకీ పడ్డానని రిపోర్ట్ ఇచ్చారు సార్. అవును. అబద్ధం సార్. ఏదిరా అబద్ధం? వాడికి 80 రూపాయలు తీర్చేశాను సార్. 20 రూపాయలు బాకీ. ఉమ్, చూసావా, నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే. పొరపాటు అయిపోయింది సార్. ఈసారి అబద్ధం చెప్పావంటే డిస్మిస్ చేయించేస్తాను. బీ కేర్ఫుల్. ఇక్కడే ఉండు. ఇక సెలవు తీసుకుంటానండి. మంచిది. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా ఇన్స్పెక్టర్, రారా. నీకోసం ఎదురు చూస్తున్నాను రా. ఏమిటి, సిటీలో వీడియో షాపుల మీద రైడ్ చేసి దొంగ క్యాసెట్లన్నీ పట్టేసావటగా? అవును సార్, మీ ఆర్డర్స్ ప్రకారం రైడింగ్ చేశాం సార్. దాంట్లో అందరూ పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయినారు. అయినా ఏమి ఆలోచించుకుని అరెస్ట్ చేసేసాం సార్. పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చట్టం దృష్టిలో అంతా సమానమే. నువ్వు చాలా డేరింగ్ గా డ్యూటీ చేస్తున్నట్టు నాకు వార్తలు అందాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ సక్రమంగా చేయాలంటే మీలాంటి పెద్దల సహకారం ఉండాలి సార్. ఉంటుందయ్యా, తప్పకుండా ఉంటుంది. అలాగే మీ సహకారంతో పాటు ప్రోత్సాహం కూడా చూపించి త్వరలోనే నాకు ప్రమోషన్ ఇప్పిస్తే. ప్రమోషన్ గురించి నువ్వేం వర్రీ కావద్దు. నీ సమర్థతని పై వాళ్ళు తప్పకుండా గుర్తిస్తారు. నేను కూడా గట్టిగా చెప్తాను వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఎక్కడా మన పుత్రరత్నం టిఫిన్ కూడా రాకుండా ఏం చేస్తున్నాడు? వాడికి ఏదో ముఖ్యమైన పని ఉందటండి. 2 రోజులుగా ఆ పని మీద తిరుగుతున్నాడు. ఏమిటి ముఖ్యమైన పని? అర్ధరాత్రి దాకా బారులో తిరగటం, ఆ తర్వాత అమ్మాయిని లేచుకుని హోటల్లో కాలక్షేపం చేయటమేగా. వీడి వల్ల నాకు నా మంత్రి పదవి కూడా చెడ్డ పేరు వచ్చేట్టుంది. పోన్లేండి, ఏదో చిన్నతనం వల్ల. చిన్నతనమా? ఈ పాటికి పెళ్లి చేస్తే 20 మందిని కనేవాడు. అసలు మందరిద్దామంటే కంటికి కనిపించడం ఏంటి? ఎక్కడ ఏం చేస్తున్నాడు వాడు? హలో, పుట్ మీ 222-121. తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ, తెయ్యం తత్తా తెయ్యం తాహ. హలో, హాయ్ లల్లీ డార్లింగ్, హౌ ఆర్ యు? నా సంగతిలా ఉంచండి సార్. మీరేమయ్యారు? 3 రోజులుగా కనిపించడం లేదు. నీ కళ్ళలోకి తప్ప కళ్ళ ముందుకు రాలేదని కోపం వచ్చిందా? రాదా మరి? ప్రతిరోజు కలుస్తానని ప్రామిస్ చేసి
ఇలా మాయమవుతుంటే చూడు డార్లింగ్, నేను మంత్రి గారి కొడుకుని. మా నాన్నగారికి సంబంధించిన పార్టీ మీటింగ్లు, క్యాన్వాసింగ్లు అన్నీ నేనే చూసుకోవాలి. ఆ పనుల్లో నేను బిజీగా ఉండి రాలేకపోతే అంత కోపగించుకోవాలా? క్షమించలేవా? క్షమాపణ ఎందుకులేండి. ఇంటికి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం వస్తాను. మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. బాయ్ బాయ్. రాంబాబు, టిఫిన్ రెడీ. 1 minute. ఈ గ్యాసెస్ అన్ని షాపుకు పంపించాలి. రేయ్ కర్రా, ఈ గ్యాసెస్ అన్ని షాపుకి తీసుకెళ్లి సెపరేట్ గా ఉంచు. నేను 10 గంటలకు వస్తాను. హలో, జ్యోతి స్పీకింగ్. నేనమ్మా ఎడిటర్ని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జ్యోతి. ఈ రోజు హీరోయిన్ రాగిని ప్రెస్ మీట్ ఉంది. రిపోర్టర్ రాజు ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి కవరేజ్ చెయ్యి. హాఫ్ అన్ అవర్ లో బయలుదేరి వెళ్తాను. సరేనమ్మా. ఎవరు ఫోను? ఆఫీస్ నుంచి మా ఎడిటర్ గారు ఫోన్ చేశారు. నిన్న మ్యారేజ్ చేసుకున్న హీరోయిన్ ప్రెస్ మీట్ కి పిలిచిందట. ఈ రోజు పెళ్లి ప్రెస్ మీట్, రేపు డైవర్స్ ప్రెస్ మీట్, ఎల్లుండి మళ్ళీ పెళ్లి, మళ్ళీ ప్రెస్ మీట్. మీ సినిమా వాళ్ళకి వేరే పని లేదా? బాగుంది. అలానే ఉద్యోగం మానుకుంటావా అన్నట్టు రాంబాబు, మా ఎడిటర్ గారు ర్యాంబో 3 మన షాప్ లో ఉంటే తీసుకురమ్మని చెప్పారు. ఓ బాగుంది. నేను వీడియో షాప్ పెట్టింది ఓసీలో క్యాసెట్లు పంచి పెట్టడానికి కాదని ఆయనతో చెప్పు. ఈ షాప్ మీద డబ్బులు సంపాదించి మా సిస్టర్ కి బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పు. సర్లే, ఛాన్స్ దొరికింది కదా అని నీ బాధ్యతల గురించి స్పీచ్ ఇవ్వనక్కర్లేదు. ఆయన త్వరలో సింగపూర్ వెళ్తాన్నారు. అక్కడి నుంచి కొన్ని మంచి క్యాసెట్స్ ఫ్రీగా తెచ్చిస్తున్నారు. వెరీ గుడ్. అంత ఉదార స్వభావం అతనికి ఉన్నప్పుడు మనం కూడా ఉదారంగానే ఉందాం. అతనికి ఏమేం క్యాసెట్లు కావాలో అన్ని తీసుకెళ్ళు. ఓకే? ఓ గాడ్, టైం అయిపోతుంది. ఆ ప్రెస్ మీట్ చూసుకుని అక్కడి నుంచి ఓ ముఖ్యమైన ఇంటర్వ్యూ తీసుకోవాలి. బయలుదేరుతాను. ఏమండి, మన పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతానన్నారు. మాట్లాడారా? మాట్లాడతాను లలిత. మంచి ముహూర్తం చూసి నాన్నగారితో చెప్తాను. ఆయన వెంటనే ఆకాశం అంత పందిరి, భూదేవంత పేటేసి మన పెళ్లి జరిపిస్తాను. ఓకేనా? ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తున్నానండి. తొందరగా ముడుములు పడి మన పెళ్లి జరిగిపోతే నా జీవితానికి అంతే చాలు. హలో జ్యోతి గారు. హలో, ఏమిటి ఈ మధ్య కనిపించడం లేదు? ఎక్కడండి, క్షణం కూడా తీరుకుంటలేదు. షూటింగ్లు అండి. రాత్రి పగలు ఒకటే షూటింగ్లు అనుకోండి. రాఘవేంద్రరావు గారి షూటింగ్, రామానాయుడు గారి షూటింగ్, కోదండరావు రెడ్డి గారి షూటింగ్, బి గోపాల్ గారి షూటింగ్, ఒకటే బిజీ అనుకోండి. అంత బిజీయా మీరు? బిజీ అంటానండి, అక్కడ చేసేదంతా నేనేనండి. వాడికి ఏం రాదండి, చేద్దామన్నా చేయలేడు. ఇప్పుడు నీ గురించి చెప్తున్నా, రా రవి. ఆపోయ్, నువ్వు నీ వెదవాగుడు. గుడ్ మార్నింగ్ రవి గారు. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా సడన్ గా దయచేశారు? మొన్న నేను జరిపిన ఇంటర్వ్యూ పబ్లిష్ అయింది. అది చూపిద్దామనే వచ్చాను. నలుగురు ఆట పట్టించే విధంగా ఏం రాలేదుగా. గాసిప్స్ ఏమైనా వస్తాయోనని భయపడ్డానికి. మీరేమీ ఆర్టిస్ట్ కాదుగా. ఇప్పుడు రాకపోయినా ఇక ముందు గ్యాస్ న్యూస్ రావడానికి అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది మీ ఇద్దరిని చూస్తుంటే. నీ పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది నేను చూస్తుంటే. పో. సినీ చిత్ర లోకంలో విచిత్ర జాలం. క్యాప్షన్ చాలా బాగుంది. అంటే మ్యాటర్ బాగుండదని మీ అభిప్రాయమా? అలా అప్పుడే అలిగినట్టు మాట్లాడతారేమిటి? కొంచెం ఆగండి, చదివి చెప్తాను. నా గురించి కాస్త ఎక్కువ రాశారే. నాకు మాత్రం చాలా తక్కువగా రాశారనిపిస్తోంది. అలాంటప్పుడు మిగతా 4 పేజీలు నా గురించి రాసేచ్చుగా. ఒరే బుజ్జి, కొట్టానంటే మొహం బజ్జీ అయిపోతుంది. పో లోపలికి. నా గురించి అంత కష్టపడి రాసినందుకు చాలా థ్యాంక్స్. అంత కష్టపడి రాస్తే ఒట్టి థ్యాంక్సేనా? మరి పార్టీ ఇమ్మంటారా? మళ్ళీ కలిసినప్పుడు ఇద్దరు గాని. ఇప్పుడు నాకు అర్జెంట్ పని ఉంది, వస్తాను. రైట్. గురువా, పార్టీ ఇమ్మంటారని అడగటం ఏంటి? పటకమని పట్టుకుని వ్యాన్ లో పడేసి ఏ పెద్ద హోటల్కో పట్టుకుపోయి డమ్ముకుంటామా. ఎరా, నీ ఒళ్ళు చిమచిమలాడుతుందా? మరీ పిచ్చివాడు ఎక్కువైపోయింది. 4 నెలల క్రితం మర్డర్ చేసి తప్పించుకున్న హంతకుల్ని 2 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితం గుంటూరు పోలీస్ స్టేషన్ పక్కన మానభంగం చేసిన 3 వ్యక్తుల్ని నిన్న పోలీసులు పట్టుకున్నారు. 6 నెలల క్రితం బంజారా హిల్స్ ప్రాంతంలో ఒక ఇంటిపై దాడి చేసి 2 లక్షల విలువ చేసే వస్తువులను దోచుకున్న బందిపోటు ముఠాని ఇన్స్పెక్టర్ చక్రవర్తి గారు పట్టుకున్నారు. కానీ ఏమీ దొరకలేదు.
వచ్చేయాలని చూస్తున్నావు అన్నమాట. ఇదిగో నువ్వు పిచ్చుకలతో ఆడుకో, పావురాలతో ఆడుకో, పిల్లులతో ఆడుకో, పులులతోటి సింహాలతోటి నాతోటి ఆడుకున్నావు అనుకో ఏంటి ఆ పేపర్లో న్యూస్? విశాఖపట్నంలో హత్యలు, గుంటూరులో మానభంగాలు, హైదరాబాద్ లో దోపిడీలు. ఓకే, ఇప్పుడు ఈ జర్నలిస్టుల్లో మెదల్లో తడి పెనలో సిరా ఎవరికైనా ఉందయ్యా? అదే సార్. లేకపోతే ఏమిటయ్యా, దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎప్పుడో జరిగిపోయిన దొంగతనాల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మడ్డల గురించి, ఎప్పుడో జరిగిపోయిన మానభంగాల గురించి రాస్తారేంటి? ఎవరైనా ఇలాగే రాస్తారు కదా సార్. నేనే జర్నలిస్ట్ అయితే అంత ఫ్రెష్ న్యూస్. అంటే అంటే దొంగతనాలు జరగబోయేది ముందుగా తెలుసుకుంటాం, ప్రత్యక్షంగా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మర్డర్ జరగబోయే ముందు మనిషిని చూస్తాం, మర్డర్ జరిగిపోయాక మనిషిని చూస్తాం. మర్డర్ జరుగుతున్నప్పుడు కూడా చూస్తారా సార్? చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. అలాగే మానభంగా పోలీస్ కుక్కలా పసిగడతాం, ఫాలో అవుతాం, ప్రాక్టికల్ గా చూస్తాం, అదే పేపర్లో రాస్తాం. ఈ లెక్కన మీరు పెద్ద పేపర్ నడిపేలా ఉన్నారు సార్. అవును సార్, నాకు అలాగే అనిపిస్తుంది సార్. సార్ మీరు హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి రిజైన్ చేసేసి వెంటనే జర్నలిస్ట్ అయిపోండి సార్. ఏరా, నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసేస్తే సీనియారిటీతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సీట్లోకి వచ్చేద్దాం చూస్తున్నావా? నువ్వు పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకో, పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకు. హలో జ్యోతి గారు. హలో, మేడం వాట్స్ ద ట్రబుల్? మాతృభాషలో ఏడవచ్చుగా. కరెక్ట్. ఏమైందండి? బండి ట్రబుల్ ఇచ్చింది. ఐ సీ. నాకు టీవీఎస్ ల గురించి ఎక్కువ తెలీదు. నాకు బాగా తెలిసే. అలాగా, కొంచెం ఇవ్వండి, నువ్వు రిపేర్ చేసి పెట్టు. ఏమండి, నేను మీకు పార్టీ ఇస్తాను, జ్ఞాపకం ఉందా? అవును. నాకు జ్ఞాపకం ఉంది. ఉంచుకో. పక్కనే ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్దామా? మరి నేను నువ్వా ఎండ్లో కూర్చొని రిపేర్ చేసి పెట్టు, రెస్టారెంట్కి వచ్చేయి, అచ్చి. అక్కడ బయట వెయిట్ చేయి. రండి. గురు దీపరే బాగుంది, ఇకపై లవ్లు డ్యూయెట్లు. మరి నాకు నట్లు బోట్లు డొక్కు టీవీఎస్లు. అమ్మా హలో, మినిస్టర్ గారు లేరండి. అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో, నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్ లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం అన్నా చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువ అని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో,
నువ్వా? ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, మీరు 2 రోజులుగా కనిపించడం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలుసుకోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం సార్, ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. అలా సార్. నేను ఇప్పుడు అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళొస్తా. ఎవరిని? సార్ మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించండి సార్. అవును సార్, అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకుల మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాయి సార్, సరదాగా సినిమా షూటింగ్ చూద్దాం సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్ వెళ్ళండి. నేను ఎదమ్మకు వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇగో పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతోటి ఆడుకోకండి. అది కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే. రెడీ అయినా? రెడీ సార్. 1 minute. రాము, అక్కడ వైర్ ఉంది, తప్పుకో. బాలు, బుల్లెట్ రియాక్షన్ కి బ్లడ్ కెమెరాకి తెలియాలి. బుల్లెట్ పేలగానే వెంటనే రియాక్షన్ ఇవ్వండి. పేలిన తర్వాత గంట సేపటికే వద్దు. చాలే బాయ్. కెమెరా స్టార్ట్ చేస్తే మీకు చెయ్యుతాను. అదే మీకు సిగ్నల్. ఓకే. క్లాపి బాబు. టేకన్. స్టార్ట్ కెమెరా. యాక్షన్. ఓకే, కట్. సూపర్ ప్రవీ. థ్యాంక్ యూ. మీ స్పెషల్ ఎఫెక్ట్స్ వండర్ఫుల్. లొకేషన్ షిఫ్ట్. ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు బాగా కలిసిపోయారు. సతీష్, కొబ్బరి నీళ్ళు పంపించు. ఏమిటి ఇవాళ? మంచినీళ్ళు చాలుగురు. ఎక్స్క్యూజ్ మీ, మరే నువ్వు రవి కదూ? రే, నువ్వు బెనర్జీ కదూ? గుర్తున్నాను రా. ఎందుకు లేరా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎప్పుడో కాలేజ్ టైంలో మీట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో బిజినెస్ చేస్తున్నాను లేరా. ఫ్యాక్టరీ నుంచి ఇటు వస్తూ షూటింగ్ హడావిడి చూసి కారాపిలా వచ్చాను. ఏమిటి డైరెక్టర్ నేను తెగ పొగడేస్తున్నాడు? ఏం లేదురా, నా వర్క్ కి ఆయన సాటిస్ఫైడ్ అంతే. అది సరే, నువ్వేదో స్విచ్లు గిచ్చులు నొక్కేస్తున్నావు. అసలు నీ ప్రొఫెషన్ ఏమిట్రా? సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్. అది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. బాంబులు పేలడాలు, తుపాకుల కాల్పుళ్ళకి మనుషులు రక్తం వచ్చి చచ్చిపోయినట్టు చూపించడాలు నా ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ వాళ్ళు కాల్చు చచ్చిపోయారే, అంతా నీ మహిమేనమాట. వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. కానీ దీని వెనక ఇంత తతంగము టెక్నిక్ ఉందని నాకు తెలియదు. చిన్నప్పుడు ఏదో ట్రిక్కులు గ్రిక్కులు అనేవాడివి, మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. ఒక్క నిమిషం వస్తున్నానని చెప్పరా. కాసేపు ఉండు, ఇంటికి వెళ్దాం. సారీ రా, నాకు పని ఉంది. మళ్ళీ తీరిగ్గా కలుద్దాంలే. ఓకే బాయ్. ఓకే, సీ యూ. బాయ్. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? మీకు విషయం చెప్పాలి.
మనసుకు నచ్చిన అమ్మాయి ఏ విషయం చెప్పినా నాకు ముద్దుగానే ఉంటుంది. కమాన్ టెల్ మీ. నేను తల్లిని కాబోతున్నాను. గుడ్ న్యూస్. ఈ మధ్యకాలంలో ఇంత మంచి వార్త ఎప్పుడు వినలేదు. ఈ విషయం చెప్పాలని మీకోసం 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఏమైపోయారు? మా నాన్నగారు నన్ను ఫ్యూచర్ లో చీఫ్ మినిస్టర్ చేయాలని ఆంధ్రదేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు తిప్పుతున్నారు. ఇవాళ సాయంకాలం ఊళ్ళోకి వచ్చాను. రాగానే నీ ఒళ్ళోకి వచ్చాను. సాయంకాలమే వచ్చారా లేక ఉదయమే వచ్చారా? అబ్బా, సాయంకాలం వచ్చానని చెప్తున్నానుగా. ఏమీ లేదు. ఉదయం మీరు కారులో అమ్మాయిలతో వెళ్ళటం నేను చూశాను. ఎవరినో చూసి నన్ను అనుకుంటావు. చూడు, లేనిపోని ఊహించుకుంటూ టైం వేస్ట్ చేయడం ఈ ఆర్కే స్టైల్ కాదు. కమాన్ డార్లింగ్. హలో, yes, ప్రియదర్శిని వీడియోస్. ఏంటండి, చార్లీ చాప్లినా? ఉందండి, పంపిస్తాను. ఓకే, అలాగే. హలో. హలో, కూర్చోండి. కబురు చేస్తే నేనే క్యాసెట్స్ పంపించావనిగా. మీరు వచ్చారేంటి? షాపింగ్ వెళ్తూ ఇలా వచ్చాను. క్యాసెట్స్ ఏమైనా కావాలండి? క్యాసెట్స్ ఏమొద్దు. మీరు వీడియో కవరేజ్ కూడా చేస్తుంటారు కదా? మ్యారేజ్ ఫంక్షన్స్ కి చేస్తాం. సాయంత్రం వీడియో కెమెరాతో మా ఇంటికి రాగలరా? ష్యూర్. ఫంక్షన్ ఏమైనా ఉందా? అలాంటిదే, తప్పకుండా రావాలి. అలాగే. థ్యాంక్స్, వస్తాను. హలో. హలో, రండి, కూర్చోండి. థ్యాంక్స్. వీడియో తీయాలన్నారు. ఫంక్షన్ హడావిడేం కనపట్టలేదే. నిజానికి ఇక్కడ ఏ ఫంక్షన్ లేదు. మరి కెమెరా తెమ్మన్నారే? అవును. మీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏ విషయం? ఈ రోజు రాత్రి మినిస్టర్ గారి అబ్బాయి రామ్ కుమార్ వస్తాడు. నేను అతనితో కలిసి ఉండగా ఆ దృశ్యం మీరు వీడియో తీయాలి. వాట్? ఐఎమ్ సారీ మేడం, నేరం అనిపించుకుని ఈ పని నేను చేయలేను. ప్లీజ్. నేను మిమ్మల్ని చేయమంటుంది నేరం కాదు, సహాయం. ఏమిటి మీరు అనేది? మిమ్మల్ని నా అన్నయ్యగా భావించి నాకు అది చెప్తాను. కొన్నాళ్ల క్రితం నాకు మంత్రి గారి కొడుకు రామ్ కుమార్తో పరిచయం అయ్యింది. నేనే తన ప్రాణం జీవితం అన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కానీ అతను కేవలం నన్ను ఒక ఆట వస్తువుగా వాడుకుంటున్నాడని ఇప్పుడే తెలుసుకున్నాను. రేపు ఒకవేళ నిజంగానే తనకి నాకు ఏ సంబంధం లేదని తప్పించుకుంటే నిజం చెప్పుకోవటానికి నా దగ్గర ఏ సాక్ష్యం లేదు. నేను బతితగాను, పుట్టబోయే నా బిడ్డ ఒక కాలు సరిది దాని కొడుకును మిగిలిపోవచ్చి వస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే అతని చేత నేను తాళి కట్టించుకోవాలి. దానికి సాక్ష్యం కావాలి. కరెక్టే, కానీ అతను మంత్రి కొడుకు. అన్యాయం చేపట్ట ఆడపిల్ల కాపాడమని ప్రాధిపడితే కాదంటారా? అతను శ్రీహరావు గారి కొడుకు. పెద్దవాళ్ళ విషయాలు తలదూరిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదని పుట్టబోయే నా బిడ్డ మీద ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నాకు ఈ సహాయం చేయండి. కాదని కన్నయ్య. ఆల్ రైట్, నేను మీకు సహాయం చేస్తాను. రండి. చూడండి, ఈ స్విచ్ ఆన్ చేస్తే అక్కడ కెమెరా వర్క్ చేస్తుంది. రేపు ఉదయం వచ్చి కెమెరా తీసుకెళ్తాను. థ్యాంక్స్. టేక్ కేర్. కూర్చొని మాట్లాడడం వేరు. చీకటి పడింది, మీ కబుర్లు తరించి పదండి. అప్పుడేనా?
అప్పుడప్పుడు కలుస్తూనే ఉన్నాగా, మరీ అంత బెంగపడిపోతారెందుకు? ఈ బెంగ రాత్రిళ్ళు కళలు రావడం వల్ల, ఆ కళలో నువ్వు రావడం వల్ల, కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోవడం వల్ల. మీకు కవిత్వం రావడం వల్లే అవతల వర్షం రాబోతోంది. పదండి. సరే. హాయ్. హలో 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 ఎవడే ఈ వేళప్పుడు నీకు ఫోన్ చేసింది? నాకేం తెలుసు? అర్ధరాత్రి పూట ఫోన్ చేసిన వాడి గురించి నీకు తెలియక నాకు తెలుస్తుందా? ఎవడే ఆ కొత్తలవరు? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి. మీ బిడ్డకి తల్లిని కాబోయే నా గురించి ఇలా మాట్లాడటానికి మీకు నోరెలా వచ్చింది?
తక్కువ అయితే ముందు ఆ పని చేయి. నాకే అభ్యంతరం లేదు. అర్జెంటుగా వెళ్ళాలి. ఒక చోట కెమెరా ఇచ్చాను, వెళ్ళి తీసుకురావాలి. ఈరోజు ఈవినింగ్ కొత్త క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాను. కాఫీ ఎక్కడా? ఉండి తెస్తాను. ఏమిటి సార్ అక్కడ? ఎవరో ఒక ఆవిడ సూసైడ్ చేసుకుంది. పెద్దవాళ్ళ గొడవలో తలదొర్చొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా కన్నా చూడు, నిన్ను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేసరికి నా తల ప్రాణం తోకొచ్చింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని అనవసరమైన విషయాలు తలదొర్చి కోరి కష్టాలు కొని తెచ్చుకో. గొప్ప సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. సంచలన వార్త, డాన్సర్ లలితాదేవి ఆత్మహత్య. పేపర్. సార్, ఈ పత్రిక రైటర్ మీరేనా? అవును. మీరెవరు? చెప్తాను సార్. ఈరోజు పేపర్లో లలిత మరణం గురించి న్యూస్ వచ్చింది కదా. అదే ఆత్మహత్య కేసు. అది ఆత్మహత్య కాదు సార్, హత్య, మర్డర్, కోల్డ్ బ్లడెడ్ మర్డర్. పోలీసులు అది ఆత్మహత్య అని తేల్చారు. కాదు, నువ్వు ఎలా అనగలవు? నిజం నాకు తెలుసు కనుక. ఏమిటా నిజం? లలితాదేవిని హత్య చేసింది వేరెవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఏమిటి దానికి సాక్ష్యం? ఈ క్యాసెట్ డాన్సర్ లలితని రామ్ కుమార్ హత్య చేస్తుండగా తీసిన వీడియో క్యాసెట్. వెరీ ఇంట్రెస్టింగ్. ఇది మామూలు విషయం కాదు. మా మేనేజింగ్ డైరెక్టర్తో మాట్లాడి రేపే ఈ న్యూస్ మా పేపర్లో పబ్లిష్ చేస్తాం. నాతో రండి. రండి. మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్తో చెప్పొస్తాను.
వీరే మా పత్రిక మేనేజింగ్ డైరెక్టర్. డాన్సర్ లలిత హత్యకి సంబంధించిన సాక్ష్యాలు వివరాలు అన్నీ ఈ క్యాసెట్లో ఉన్నాయన్నమాట. వెరీ గుడ్. నేరం చేసింది నా కొడుకైనా సరే మరెవరైనా సరే నా దృష్టిలో ఒకటే. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధిగా వాడి మీద కఠిన చర్యకి ప్రొసీడ్ అవుతాను. పాపం ఇంత గొప్ప సాక్ష్యాన్ని ఎంతో కష్టపడి సంపాదించావు. ఇలా ఇవ్వు నాయనా క్యాసెట్. మిస్టర్, మర్యాదగా క్యాసెట్ ఇచ్చేయి, లేకపోతే మా వాళ్ళు అమర్యాదగా ప్రొసీడ్ అయి తీసుకుంటారు. వాడిని పట్టుకున్న క్యాసెట్ లాక్కోండి. క్యాసెట్ ఫెలో. ఆఖరిసరిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు? 4 రోజుల క్రితం కంగారుగా ఇంటికొచ్చి వెళ్ళాడు. ఆ రోజు ఉదయం తన వీడియో షాపుకు కావాల్సిన క్యాసెట్స్ కోసం బాంబే వెళ్తాన్నాడు. అయితే బాంబే వెళ్ళుండొచ్చేమో. నాతో మాట మాత్రం చెప్పకుండా తను ఇప్పుడు ఏ ఊరు వెళ్ళలేదు సార్. ఒకవేళ వెళ్ళినా వెంటనే తిరిగి వచ్చేవాడు. ఇలా ఎప్పుడు జరగలేదు. లేదంటే ఇది అర్జెంట్ పని మీద నుండిపోయాడేమో. లేదు సార్, ఎంత అర్జెంట్ పనున్నా కనీసం ఫోన్ అయినా చేయకుండా ఉండడు. మా బ్రదర్కి ఏదైనా ప్రమాదం జరిగిందేమోనని భయంగా ఉంది. మీరు అనవసరంగా భయపడుతున్నారు. నా ఉద్దేశంలో మీ తమ్ముడు 2-3 రోజుల్లో తప్పకుండా తిరిగి వచ్చేస్తాడు. ఎనీహో కంప్లైంట్ రాసివ్వండి, నేను ఎంక్వైరీ చేస్తాను. ఏమమ్మా, ఏం చెప్పారమ్మా ఇన్స్పెక్టర్ గారు? కంప్లైంట్ రాసిచ్చాను, ఎంక్వైరీ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారు మాట ఇచ్చారంటే యేసు ప్రభు దయ వల్ల మీ బ్రదర్ 2-3 రోజుల్లో తప్పక వచ్చేస్తాడమ్మా. వస్తాను. మంచిది. సోదర సోదరీమణులారా, ఈ రోజున మనమందరం కలిసి లలితాదేవి మరణంపై న్యాయ విచారణ జరపాలని ఐక్యంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. లలితాదేవి మరణం ముమ్మాటికి హత్య చేసింది ఎవరో కాదు, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. కాబట్టి అతన్ని వెంటనే అరెస్టు చేయాలని, దీనితో సంబంధం ఉన్న మంత్రి శ్రీహర్రావును కూడా రాజీనామా చేయాలని మన ఉద్యమం చేపట్టాలి. మన ఈ పోరాటంలో భాగంగానే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి మెమోరాండం సమర్పించడానికి ఊరేగింపుగా రేపు సెక్రటేరియట్ వెళ్ళాలి. చలో సెక్రటేరియట్. చూడు, ఆ పేపర్లన్నింటిలో నా తలకాయంత అక్షరాలతో
దిక్కుమాలిన దాని చావు గురించి, ఆ చావుతో నీకున్న కనెక్షన్ గురించి రాశారు. ఎందుకు నన్ను ఆవేశపడతావు? పేపర్ వాళ్ళకి అవకాశం దొరికితే చాలు ఇలాగే రాస్తారు. అలా అని నువ్వు నేను సమర్థించుకోవచ్చురా, కానీ ప్రతిపక్షాల వాళ్ళ నోళ్లు మూయించలేం. అది కాదండి, ఎవరితో ప్రాణాలు తీసుకుంటే మన అబ్బాయి గురించి రాయటం ఏంటండి ఆ పేపర్ వాళ్ళు? వాడు నీ కొడుకు కాబట్టి నీ కళ్ళకి సకల గుణాభిరాముల్లా కనపడుతున్నాడేమో కానీ పత్రికల వాళ్ళకి ప్రతిపక్షాల వాళ్ళకి మాత్రం సకల చండాలపు చక్రవర్తిలా కనపడుతున్నాడు. అసలు వాళ్ళు రాశారని కాదు నా బాధ, ఫలానా మంత్రి గారి కొడుకు అని నా గురించి హెడ్డింగ్లు పెట్టి మరీ రాశారు. చిచి. సర్లే నాన్న, వాళ్ళు రాసినంత మాత్రం మందేం పోయింది? నీకు మీ అమ్మకి ఏం పోదురా, అసలు మీకేమన్నా ఉంటేగా పోవటానికి. పోయేది నాకు పరువు, ప్రతిష్ట, చివరికి పదవి. రేయ్, నువ్వు నా కొడుకుగా పుట్టకుండా ఉంటే నేను ఈ పాటికి చీఫ్ మినిస్టర్ అయి ఉండేవాడిని. We have received a petition from the opposition leaders to investigate the death of dancer Lalita Devi by our crime branch. కాకపోతే ఇంతకు ముందు మన డిపార్ట్మెంట్ టేకప్ చేసిన 1-2 కేసులు సక్సెస్ కాకపోవడంతో మన డిపార్ట్మెంట్ కి చాలా చెడ్డ పేరు వచ్చింది. ఈ కేసునైనా పర్ఫెక్ట్ గా సాల్వ్ చేయాలంటూ ముఖ్యమంత్రి గారు స్పెషల్ గా ఇన్ఫార్మ్ చేశారు. అయితే సమర్థవంతుడైన ఆఫీసర్ని ఏర్పాటు చేయాలి సార్. సమర్థవంతుడే కాదు, బెదిరింపులకు భయపడిన మనిషికి, డబ్బుకు లొంగకుండా ప్రాణాలకు తెగించే ఆఫీసర్ కి ఈ కేసును అప్పగించాలనుకుంటున్నాను. హూ ఈజ్ హి సార్? ఏ స్మార్ట్ అండ్ డైరింగ్ ఆఫీసర్, మిస్టర్ విక్రమ్. చెప్పా ఆ సరికి అక్కడ పెట్టా. చెప్పరా? Come on, tell me, scoundrel. Hey! నేను మిగతా ఆఫీసర్ లా కాదు, నా టైం వేస్ట్ చేయకు. మర్యాదగా చెప్పు, నీ బాస్ ఎవరో చెప్పు. చెప్పరా? చెప్పు, మర్యాదగా చెప్పు. సరిగ్గా ఎక్కడ పెట్టా? చెప్పరా? తెలీదు, నాకేం తెలీదు. తెలీదు? మర్యాదగా చెప్పు. చెబుతాను సార్, చెబుతాను. కానిస్టేబుల్, ఇతను ఆఫీస్కి తీసుకురా. సార్ మీకు ఫోన్. విక్రమ్ స్పీకింగ్. నేను డిఐజీని మాట్లాడుతున్నాను. ఎస్ సార్, ఎనీథింగ్ అర్జెంట్? ఓకే సార్, ఇప్పుడే వస్తున్నా. గుడ్ మార్నింగ్ సార్. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. నైస్ మీటింగ్ యూ సార్. మీరు వస్తున్నట్టు ముందుగానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ బి సీటెడ్. మరణించిన లలితాదేవి ఫైల్ ఇవ్వగలరా? దాన్ని రిఫర్ చేయాలి. ఓ ష్యూర్. కేసు పదం సార్, లలితాదేవి గారి ఫైల్ తీసుకురా. నర్తకి లలితాదేవి మరణం ఆత్మహత్యని ఫైల్ చేశారు కదా, అది నిజంగానే ఆత్మహత్య నిర్ధారించారా? ఎస్ సార్, ఇట్ వాస్ సూసైడ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అలాగే ఉంది. జనరల్ హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టేగా? అవును సార్. ఒక పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎంత ముఖ్యమైందో మీకు తెలుసు అనుకుంటాను. ఎస్ సార్. లలితాదేవి చనిపోయిన రోజున రాత్రి 9 గంటల వరకు ట్యాంక్ బండి దగ్గరే ఉందని అక్కడ చూసిన వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. మర్నాడు శవం కూడా అక్కడే దొరికింది సార్. మరైతే పత్రిక వాళ్ళు ప్రతిపక్షాలు ఇది ఒక హత్య కేసుని మంత్రి శ్రీహరిరావు రాజీనామా చేయాలని గొడవ చేస్తున్నారు. ఎందుకని? ఏముంది సార్, మీకు తెలిసే ఉంటుంది. మినిస్టర్ శ్రీహరిరావు గారి అబ్బాయి ఆ నర్తకి లలితాదేవిని ప్రేమించాడు. ఆ వంకతో మినిస్టర్ గారు రాజీనామా చేయాలని ప్రతిపక్షం వాళ్ళు చేసే అల్లరికి వేరే కారణం ఏముంటుంది సార్? లలితాదేవి మరణం ఖచ్చితంగా ఆత్మహత్య అని మీ అభిప్రాయం? డెఫినెట్లీ సార్, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. చూసి మిస్టర్ కిషోర్, దేశంలో జరుగుతున్న చాలా హత్యలు ఆత్మహత్యల కింద నిర్ణయించి పోలీసులు ఫైల్స్ క్లోజ్ చేశాక అవి హత్యల కింద నిరూపించబడుతున్నాయి. అందుకు కారణం మీ పొరపాటు కాదు, హత్యని ఆత్మహత్య కింద చూపించగలిగే హంతకులు తెలియటారు. ఎనీహౌ, ఈ కేసు మా డిపార్ట్మెంట్కి వచ్చింది కాబట్టి దీన్ని పరిశోధించాల్సిన బాధ్యత మాకుంది. ప్రస్తుతం ఈ ఫైల్ నేను తీసుకెళ్తున్నాను. ఐల్ సెండ్ యు ది రిసిప్ట్. ఓకే? ఓకే సార్. నీ పేరు? యేసుపాదం సార్.
చాటుగా ఉండి అన్నీ తెలుసుకోవడం పోలీసుకు ఉండవలసిన లక్షణమే. కానీ నీకు కొంచెం అతిగా ఉంది. బీ కేర్ఫుల్. ఏం కావాలి బాబు? ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లేక్. రోజుకి ఎంత సంపాదిస్తా? ఏదో 10 రూపాయలు వస్తాయి బాబు. 10 రూపాయల? 10 రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుందయ్యా? ఏం చేయను బాబు, అలాగే. ఆ ఎదురింట్లో ఒక అమ్మాయి చచ్చిపోయింది కదా? అవును బాబు, చాలా మంచి అమ్మాయి. ఎప్పుడైనా అన్నం కూర మిగిలితే నాకు ఇచ్చేది బాబు. ఆవిడ చనిపోయిన రాత్రి ఆ ఇంటికి ఎవరైనా రావడం గాని పోవడం గాని నువ్వు చూసావా? చూడలేదు బాబు. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు. లేదు బాబు. ఓ బాబు బైక్ మీద రావడం చూశాను. ఇతనేనా? అవును బాబు, ఇతనే ఆ రాత్రి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడప్పుడు నా దగ్గర సిగరెట్లు కూడా కొంటూ ఉంటాడు. ఇతను మళ్ళీ ఇంట్లోంచి బయటికి రావడం నువ్వు చూసావా? చూడలేదు బాబు, కాసేపటి కొట్టు కట్టేసి నేను వెళ్ళిపోయాను. థ్యాంక్స్. ఇంత ఈ సిగరెట్స్ నువ్వు కాల్చు, నే కాల్చను. హలో, రామ్ కుమార్ స్పీకింగ్. నేనెవరో నీకు తెలియదు, కానీ నువ్వెవరో నాకు బాగా తెలుసు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఎవరు నువ్వు? తొందరపడకు. అది చెప్పడానికేగా నేను ఫోన్ చేసింది. లలితాదేవి చనిపోయిన రాత్రి 11 గంటలకు బైక్ మీద నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఆ రోజు నేను ఊళ్ళో లేదు అని నన్ను నమ్మించాలనుకోవడం నీ ఫూలిష్నెస్ మై డియర్ బాయ్. నిన్ను ఆ ఇంట్లో నేను చూసినట్టుగా పోలీసు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి చెప్పాను. అడ్డమైన ఆకాశరామణ గారు చెప్పిన దానికి విలువ ఉండదురా రాస్కెల్. Shut up and listen to me, you bloody scoundrel. నేను నీకు చెప్పిన దానికి నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఆ సాక్ష్యాలు వాళ్ళకి అందజేస్తే నా మాట నిలబడుతుంది. ఆ సాక్ష్యాలు నీకే ఇచ్చేసి నీ సంగతి నేను మర్చిపోవాలి అంటే మనం కాస్త రేట్ మాట్లాడుకోవాలి. ఇవాళ సాయంత్రం నీకోసం ఊరు చివరిన పాత దర్గా దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. వచ్చావా? వెల్ అండ్ గుడ్. లేదంటే నోర్మై, నువ్వు చెప్పేదంతా అబద్ధం, కట్టు కదా. అయితే నువ్వు రానక్కర్లేదు. తర్వాత నేనే పోలీసులను కలుస్తాను. గుడ్ బై. ఆ రాత్రి నిజంగా నువ్వు అక్కడికి వెళ్ళుంటే సాయంత్రం ఖచ్చితంగా అక్కడికి వచ్చి తీరుతావు.
ఆ రాత్రి లలితాదేవి ఇంటికి నువ్వు వెళ్ళావు అన్నమాట. మిస్టర్ రామ్ కుమార్, లలితాదేవి కేసు నేను టేకప్ చేశాను. అందుకే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని ఇక్కడికి పిలిపించాను. మీకు ఆవిడికి ఏం సంబంధం? మా ఇద్దరికున్న సంబంధ బాంధవ్యాల గురించి మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అవసరం ఏముందని అతి పగరగా మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసే అధికారం నాకుంది. జీతానికి పనిచేసే పోలీస్ ఆఫీసర్వి పెద్దవాళ్ళ పిల్లల విషయంలో పెట్టుకుంటే ఉద్యోగం ఊడిపోతుందన్న బెంగ అనుకున్నావా? చూడు మిస్టర్, నాకు చావంటే భయం లేదు. నేను టేకప్ చేసే కేసులో అనుమానితుడు ఎవడైనా సరే నేను లెక్క చేయను, తెలుసా? మర్యాదగా చెప్పు, నీకు లలితాదేవికి ఏమిటి సంబంధం? మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. తను మంత్రి పదవిలో ఉండగా తన కొడుకు ఒక మామూలు డాన్సర్ని పెళ్లి చేసుకోవడానికి మీ నాన్నగారు ఒప్పుకునేవారా? ఆయన ఒప్పుకోకపోయినా నేను తప్పకుండా ఆమెను పెళ్లి చేసుకునేవాడిని. అంత ధైర్యం నీకుంటే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఏమిటి మీరు అనేది? ఒక మంచి మనిషి మనసిచ్చి పెళ్లాడతానని మాట ఇచ్చినప్పుడు ఏ ఆడపిల్లైనా నూరేళ్లు బ్రతకాలనుకుంటుంది, కానీ ఇలా అర్థాంతరంగా చావాలనుకోదుగా. మీరు చెప్పేది నిజమే సార్, కానీ లలితతో విచిత్రమైన మనస్తత్వం. తన కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తనకే తెలీదు. ఒకసారి నా మీద అలిగి చనిపోతా అన్ని బాత్రూంలో అరగంట సేపు కూర్చుంది. నేను కంగారు పడి చచ్చాను. మరోసారి నన్ను ఏడిపించాలని డాబాపై నుంచి దూకుతానుంది. పట్టుకునేసరికి పక్కపక్క నవ్వింది. తన మనసులో ఇక్కడో చనిపోవాలని కోరుకుందనుకుంటాను. అది పెద్దది ఇలా జరిగి ఉంటుంది. వెరీ గుడ్. మీకు డ్రామా ఎక్స్పీరియన్స్ బాగా ఉందనుకుంటాను. ఎందుకు అలా అడుగుతున్నారు? అదే, నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తుంటాను. అంటే నేను అబద్ధం ఆడుతున్నానా? నా బాధ నాటకం అంటారా? ఒక మామూలు చావుని మీరు హత్యగా ఎందుకు మార్చాలని చూస్తారో నాకు అర్థం కావటం లేదు. ఒక హత్యను నీలాంటి వాళ్ళు ఎంత గీ పెట్టేసినా అది మామూలు చావు అనిపించుకోదు మిస్టర్ రామ్ కుమార్. అంటే వెళ్తుంది హత్య అంటారా? అనడమే కాదు, ఆ హత్యకి నీకు ఏదో సంబంధం ఉందని కూడా చెప్తున్నాను. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? బాగా తెలుసు మిస్టర్ రామ్ కుమార్, ఒక అబద్ధాలాడే పెద్ద మనిషితో. మిస్టర్ ఆఫీసర్, మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. నా హత్య అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. మా నాన్నగారు ఎవరో తెలుసా నీకు? తెలుసు. నోట్లు తల్లి ఓట్లు సంపాదించి పదవిలోకి వచ్చిన మంత్రి అని తెలుసు. ఆయన తలుచుకుంటే నన్ను ఏమీ చేయలేవు. నీ బాబు మంత్రి కదా అని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు నేరాలు చేస్తే ఇక్కడ చట్టం చూస్తూ ఊరుకోదు. నువ్వు ఇంటికి వెళ్ళే లోపల నీ బాబు పదవి ఉంటుందో ఓడుతుందో అక్కడ తెలియదు. యూ కెన్ గో. హే, నేను ఎప్పుడు కబురు పెడితే అప్పుడు నువ్వు వచ్చి ఇక్కడ హాజరవ్వాలి. ఓకే, నౌ గెట్ అవుట్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కూర్చో. థ్యాంక్ యూ. నువ్వు చాకు లాంటి వాడివి అని విన్నాను, కానీ చూస్తుంటే కత్తి లాంటి వాడివి అనిపిస్తోంది. సారీ సార్, పొగడతలన్నా పొగిడే మనుషులన్నా నాకు ఇష్టం ఉండదు. నాకు అంతే. ఏమిటి, కాఫీ తీసుకుంటావా, టీనా, లేకపోతే హాట్గా ఓ పెగ్గు? నో థ్యాంక్స్. ఎంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్తారా? ఆ విషయానికే ప్రొసీడ్ అవుతున్నాను. ఏం లేదయ్యా, మా అబ్బాయి రామ్ కుమారు కొంచెం కుర్ర వెధవ. తల్లి గారాభం వల్ల అప్పుడప్పుడు చిలిపి కృష్ణులా ప్రవర్తిస్తుంటాడు. దాందే ఉందిలేండి. కన్నవాళ్ళకి ఎప్పుడు కొడుకు చేష్టలు ముద్దుగాను ముచ్చటగాను అనిపించడంలో తప్పలేదు, కానీ చట్టానికి అలా అనిపించాలని రూల్ లేదుగా. నువ్వన్న చాలా కరెక్ట్, కానీ ఏం చెప్పు. ఎంత కాదనుకున్నా కన్న తండ్రిని తట్టుకుపోతుంటాను. అసలు ఆ లలితను మావాడు ప్రేమించుకున్నారటయ్యా. ఆ అమ్మాయి వేరే కారణాల వల్ల సూసైడ్ చేసుకుందట. పోలీసులు కూడా అదే అనుకుంటున్నారు. కానీ నువ్వేదో మావాడు నేరస్తుడని ప్రొసీడ్ అవుతున్నావుట. చాలా పొరపాటు. నేను చేస్తున్న పని పొరపాటు అని చెప్పడం మీ పొరపాటు. ఆ అమ్మాయి చావు హత్య అయితే ముందుగా అనుమానించవలసింది మీ అబ్బాయిని. నా కొడుకును అనుమానించి నువ్వు ప్రొసీడ్ అయితే చూస్తూ ఊరుకునే మనిషిని కాదు నేను. నేను ఊరుకున్నా ఉద్రేకపడినా నేను నా వృత్తిలో వెనకడుగు వేయను. ఎప్పుడు ఎవరి దగ్గర మొండిగా ప్రవర్తించాలో నీకు తెలిసినట్టుగా లేదు. మా వాడు మంత్రి కొడుకు అన్న సంగతి మర్చిపోకు. నేను చదివిన చదువుల్లో గాని చేపట్టిన వృత్తిలో గాని మంత్రి గారి కొడుకు న్యాయం, సామాన్య ప్రజలకు న్యాయం జరపాలని ఎక్కడా రాసిలేదు. ముక్కుకి సూటిగా పోవటం మంచిదే. మరీ సూటిగా పోతే ఏ గోడకో గుద్దుకుని పళ్ళు రాలగొట్టుకునే ప్రమాదం ఉంది. ఉన్న ఉద్యోగం ఊడిపోతే నీ గతి ఏమవుతుందో ఆలోచించుకో మిస్టర్ విక్రమ్. ఉద్యోగానికి ద్రోహం చేయడం కంటే ఆ ఉద్యోగాన్ని వదులుకోవడమే నాకు ఇష్టం. కానీ నేను ఆ ఉద్యోగంలో ఉండేంత వరకు మీలాంటి వాళ్ళ ఆటలు సాగనవను మిస్టర్ శ్రీహర్రావు.
అయితే జైల్లో తోసేయగలను. కానీ ఎందుకు విడిచిపెడుతున్నానో తెలుసా? మిమ్మల్ని పంపించిన వాళ్ళకి నేనంటే ఏమిటో తెలియాలని. వాట్ మిస్టర్ విక్రమ్, ఏమిటి అనేది? అన్ని విధాలా మంత్రి శ్రీహర్రావు కొడుకు అనుమానితుడంటావా? అవును సార్, ఖచ్చితంగా అతను నేరస్తుడని చెప్పగలను. కరెక్టే, కానీ అతనే హంతకుడు నిరూపించడానికి మన దగ్గర సాక్ష్యాలే ఉన్నాయి. ఆ సాక్ష్యాలు తప్పకుండా దొరికితే సార్. కానీ అవి దొరికిన రోజున ఆ రామ్ కుమార్ని, అతని కాపు కాస్త తండ్రిని 10 మందిలోకి లాగవలసి ఉంటుంది. అందుకు మీరు అనుమతి ఇవ్వాలి సార్. ఆల్ రైట్, నేరస్తులు ఎవరైనా మనకొకటే. అవసరం అనుకుంటే ఈ విషయం గురించి సీఎం గారితో మాట్లాడతాను. నువ్వు ధైర్యంగా ప్రొసీడ్ అవ్వు మిస్టర్ విక్రమ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మా అబ్బాయి నిరపరాధి. వాడికి ఆ డాన్సర్కి ఎటువంటి సంబంధం లేదు సార్. ఆపండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ప్రజాక్షేమమే మా జయంగా పెట్టుకున్న మా ప్రభుత్వం, జాతికి అంకితమైన మా ప్రభుత్వం ఎటువంటి అవాంఛనీయ సంఘటనల్ని సహించబోదు. ఇదంతా ఎవరో గిట్టని వాళ్ళని నమ్మే చేస్తున్న దుష్ప్రచారంలా ఉంది. విదేశీ హస్తం కూడా ఉందేమో అని అనుమానంగా ఉంది సార్. మాకు నిజమేదో అబద్ధమేదో తెలియదనుకుంటున్నారా? ఆ డాన్సర్ లలిత చావుకు కారణం మీ కొడుకేనని ప్రజలు పత్రికలు ముక్త కంఠంతో ఘోషించడం మీకు తెలియదా? సార్, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నా అభిప్రాయం సంజయ్ శీలవద్దు. ఈ కేసు విషయంలో ఏ ఒక్క సాక్ష్యం దొరికినా మిమ్మల్ని డిస్మిస్ చేయాల్సి ఉంటుంది. అది కాదు సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, రామ్ కుమార్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చి అతన్ని రక్షించాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని మనం ఆలోచించాలి. ఏమి ఆలోచించకుండానే ప్రొసీడ్ అవుతున్నానంటావా? ఎన్ని అడ్డదారులు తొక్కుదామని చూసినా ఏది కుదిరి చావట్లేదు. కేసు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో పడింది. రేపో మాపో వాళ్ళు మా పెద్దవాడిని అరెస్ట్ చేయడం ఖాయం. నాకు రాజకీయ సమాధి ఖాయం. అసలు రాజకీయ నాయకుడు అవుదాం అనుకున్న ప్రతి మనిషికి పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించేయాలి. ఏ గొడవలో రావింకా. మీరు అనవసరంగా వర్రీ అవ్వకండి. మనం ఎంతకన్నా పెద్ద సమస్యల నుంచి బయటపడ్డాం కదా. ఎప్పుడో ఏదో సాధించామని ఇప్పుడు చంకలు గుద్దుకోవడం కాదు. పొద్దున్న సీఎం గారు పిలిచి బండ బూతులు తప్ప తెలుగులో ఉన్న తిట్లన్నీ తిట్టాడయ్యా. హా. సార్, సార్ మీరు ప్రశాంతంగా ఉండండి. మన వాడిని రక్షించడానికి, ఆ కేసు పైన శాశ్వతంగా ముగించడానికి నాకు ఐడియా తట్టింది. ఎస్ సార్. ఏమిటి? నా స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ తో చిన్న ప్రోగ్రామ్ ఇవ్వాలా? నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావట్లేదురా. ఒరే రవి, లిసన్. మాకు యూత్ క్లబ్ ఉందిరా. ప్రతి సంవత్సరం క్రిస్మస్ రోజు రాత్రి అందరూ తలా ఓ ప్రోగ్రామ్ ఇస్తాం. ఎవరిది బెస్ట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ప్రతిసారి ఆ ప్రైజ్ మా ఫ్రెండ్ కొట్టేస్తున్నాడు రా. ఈసారి ఎలాగైనా సరే ఆ ప్రైజ్ నాకు రావాలి. అది సరే, అందుకు నన్నేం చేయమంటావు? మరేం లేదురా. ఆ రోజు షూటింగ్ లో గన్స్ తో కాల్చినట్టు, బ్లడ్ వచ్చి మనుషులు చచ్చిపోయినట్టు ఎఫెక్ట్ చూపించావే, ఆ ఏర్పాట్లు మా క్లబ్ ఫంక్షన్ లో కూడా చేయాలరా. సారీరా, నా ప్రొఫెషన్ నీకు తమాషాగుందా? నో, ఐ వోంట్ డూ ఇట్. ఒరే అలా అనకరా. నీ ప్రోగ్రామ్ వల్ల నా ప్రెస్టీజ్ నిలబడుతుందిరా. నా పరువు దక్కించి నన్ను గెలిపించు ప్లీజ్. ఒరే, నా కన్నం పెట్టే వృత్తితో వేళాపడాలు తమాషాలు ఆడడం నాకు ఇష్టం లేదురా. అలా ఎందుకు అనుకుంటావురా? సినిమాలో చేసినట్టే ఇక్కడ చేస్తావు. ఒకవేళ నాకు బహుమతి వచ్చిందనుకో, నీకు కానుకలు ఇచ్చుకుంటాను. రే, నువ్వు కానుకలు ఇస్తాను కాదురా నేను చెప్పేది. అసలు అది పద్ధతి కాదు. రే, నువ్వు ఇంకేం మాట్లాడకరా. ఆ రోజు నువ్వు క్రిస్మస్ తాత వేషంలో వచ్చి నీ గన్లో టమ్మీ బుల్లెట్స్ పెట్టుకుని మా రామ్ కుమార్ని హఠాత్తుగా కాలుస్తావు. వాడు చచ్చిపోయినట్టు పడిపోతాడు. అంతా అది నిజం అని నమ్మి షాక్ అయిపోతారు. నీ స్పెషల్ ఎఫెక్ట్స్ విషయం తెలిసిన తర్వాత అంతా చప్పట్లు, నాకు ఫస్ట్ ప్రైజ్. ఒరే, ఇది సినిమాలో చేసే టెక్నిక్ రా. 10 మందిలోనే చేయడం. రే, స్నేహం కోసం చేస్తున్నావురా, తమాషా కోసమేగా. ఇందులో తప్పేమీ లేదు. ఇదిగో నువ్వు ఒప్పుకున్నట్టే. కమాన్, షేక్ అండి. ఓకే, ఈ ఒక్కసారికి చేస్తాను. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాను. అవును, అమ్మ చెల్లి కనిపించరారా? ఊరికి వెళ్ళారు. 2-3 రోజులు వచ్చేస్తారు. వస్తాను రా. పర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోవాలి. సర్లే, పోవా. బాయ్. బుజ్జి, రెడ్ పెన్ ఎటు? అబ్బా, నన్ను ఇలా చంపకపోతే మామూలు బని నేస్తే సరిపోదు కదా సార్. మామూలుగా తిరగడానికి మీరన్న బనీన్ సరిపోయేది, కానీ ఎఫెక్ట్ కరెక్ట్ గా రావాలంటే ఈ బనీనే వాడు. రే బుజ్జి, నేను మెషిన్ గన్ పేల్చడము, నువ్వు బటన్ నొక్కడం అన్ని ఒకేసారి జరిగిపోవాలి. అప్పుడే బ్లడ్ నేచురల్ గా వస్తుంది. అవన్నీ నాకు వదిలే గురు, నేను చూసుకుంటాగా. సరే, మెషర్మెంట్ తీసుకో. ఇదంతా బాగానే ఉంది రవి గారు. బుల్లెట్లు డమ్మీయేనా? మీరు భయపడాల్సిన అవసరమే లేదు.
మా ఎఫెక్ట్లన్నీ చూడడానికి నేచురల్ గా ఉంటాయి కానీ అన్ని డమ్మీలే. అవునండి, అసలు మా సినిమాలో ఎంతండి బాబు, ప్రేమ ఫైటు పాట మాట అన్ని డమ్మీలే సార్. చూడు రవి, రాత్రి 9 గంటలకు పార్టీ ప్రారంభం అవుతుంది. సరిగ్గా 10 గంటలకి నువ్వు క్రిస్మస్ తాత వేషంలోంచి మా రామ్ కుమార్ని కాలుస్తావు. ఆ తర్వాత నీ రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతావు. చూడు, 100% నిజంగా జరిగినట్టు అనిపించాలి. తప్పకుండా అనిపిస్తుంది లేరా. నేను గన్ పేల్చే సమయానికి రామ్ కుమార్ కరెక్ట్ గా యాక్ట్ చేస్తే చాలు. మరి మొహం అంతా కాలిపోయి బొబ్బలెక్కినట్టు ఒక మౌల్డ్ కావాలన్నానుగా. ఇదిగో మోల్డ్. దీన్ని మొహానికి తగిలించుకుంటే చర్మం బాగా కాలి బొబ్బలెక్కిన ఒక ఎఫెక్ట్ వస్తుంది. ఎవ్వరూ కనిపెట్టలేనంత నేచురల్ గా ఉంటుంది. అప్ప గురు, ప్రోగ్రామ్ అదరహ అనుకో, అందరూ అక్కడ జరిగినంత నిజం నమ్మేస్తుంటారు. కానీ వాళ్ళు నేను చేశాను గురు, ఎందుకులే, కరెక్ట్ టైంలో నొక్కాను స్విచ్, అప్పుడు పనిచేసింది నీ స్పెషల్ ఎఫెక్ట్. లేకపోతే అంతే. చాలేవాయ్, డబ్బాలు కొట్టుకోవడం ఆపి ముందు సామాన్ సర్దుకో. పద పొలం. ఏమిటి హడావిడి? ఏం జరిగింది? మినిస్టర్ కొడుకు రామ్ కుమార్ని క్రిస్మస్ తాత వేషంలో వచ్చి ఎవరో కాల్ చంపారు. అసలు ఏం జరిగిందంటే, అతను నిజంగా చచ్చిపోయాడా? ఇప్పుడే అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు. ఇదేమిటి గురు, డమ్మి చావు నిజం చావంటారండి వీళ్ళు? అదేరా, నాకు అర్థం కావడం లేదు గురు, ఇదే తికమక వ్యవహారంలో ఉంది. చూడు, నువ్వు పని చేయి, వ్యాన్ తీసుకొని ఇంటికి వెళ్ళిపో. నేను వాళ్ళతో మాట్లాడొస్తాను. ఓకే. అది అంబులెన్స్ వస్తుందిరా. రామ్ కుమార్, లేలే, హరి అప్, క్విక్. ఇదిగో మొహం తుడుచుకో. లోకం దృష్టిలో చచ్చిపోయిన నీ తాలూకు శవం ఇదే. మొత్తానికి కాలిపోయిన శవాన్ని సంపాదించారే. కాలిపోయింది కనుక ఎవరు గుర్తుపట్టరు, అందరూ నీదని నమ్ముతారు. మనం అనుకున్న స్పాట్ వచ్చేసింది. కమా, గెట్ రెడీ. డ్రైవర్, వ్యాన్ ఆపు. ఇదిగో, నువ్వు వెంటనే అంబులెన్స్ తీసుకుని హాస్పిటల్కి వెళ్ళు. కమాన్, క్విక్. పద. మీరు ఎక్కండి. రామ్ కుమార్, ఫాస్ట్. హలో బెనర్జీ, నేను రవిని మాట్లాడుతున్నాను. అవును, రామ్ కుమార్ నిజంగా చచ్చిపోయాడని అంబులెన్స్ లో తీసుకెళ్లారేమిటి? అరే రవి, ఎంతో కష్టపడి బ్రహ్మాండంగా ఆడిన నాటకాన్ని తటుక్కున తేల్చిపారేయాలని అనిపించలేదురా. అందరినీ ఎక్కువసేపు సస్పెన్స్ లో ఉంచాలని అలా చేసాం. దట్స్ ఆల్. ఏం సస్పెన్స్ అది? 2 నిమిషాలు నాటకం అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసేయడం, నన్ను కంగారు పెట్టడం, భయపెట్టడం అన్నా. భయమా? నీకెందుకురా భయం? రేపు ఉదయం రామ్ కుమార్ నీ టాలెంట్ కంగ్రాచులేషన్స్ చెప్పి బహుమతి కూడా ఇద్దామని అనుకుంటున్నాడు. అది సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు?
ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ నుంచి మాట్లాడుతున్నాను. సరే ఓ పని చేయి, నువ్వు అక్కడే టెలిఫోన్ బూత్ దగ్గర ఉండు, నేను ఇప్పుడే కారు పంపిస్తాను. ఇక్కడికి వచ్చిందంతా వివరంగా చెప్తాను. ఓకే, ఉంటాను. రామ్ కుమార్ చచ్చిపోలేదని మన కాక బయట ప్రపంచంలో తెలుసున్న వాళ్ళు ఆ రవి వాడి అసిస్టెంట్. కాబట్టి వాళ్ళిద్దరిని తక్షణమే ప్రపంచం నుంచి బయటకు పంపించేయాలి. అండర్స్టాండ్? వాళ్ళు ఇప్పుడు ఇందిరా పార్క్ పక్కన ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గర మన కారు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. Go ahead. వీడి కాదు, అదిగో వాడే. పదండి. బుజ్జి! బుజ్జి! ఏంటి గురు? ఒరే, పెద్ద మొత్తం జరిగిపోయిందిరా. ఆ బెనర్జీ వాళ్ళు పన్నెల వల్ల మనం ఎరుక్కున్నారా? వాళ్ళ మనుషులు నన్ను చంపాలనుకుని వేరే అతన్ని చంపేశారు. ఇప్పుడు నా వెంట పడుతున్నారు. వాళ్ళే, ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద.
ఇదంతా? నిక్షేపంలో మన అబ్బాయి బ్రతుకుంటే 10 మంది చచ్చిపోయాడు అనుకోవటం ఏంటండి? నాకిదేం బాగాలేదండి. ఓ పని చేయి, మా అబ్బాయి బతికే ఉన్నాడు, ఇదంతా నా భర్త అయిన మంత్రి గారు ఆడిస్తున్న నాటకం అని వీధి వీధికి మైకు పెట్టి ప్రచారం చేయి. ఆ పిల్లని చంపి నేరానికి వాడికి ఉరిశిక్ష వేస్తారు. అప్పుడు కుళ్ళి కుళ్ళి ఎడుతూ గాని. ఛీ! కూర్చో. హలో, ఎవరు బెనర్జీయేనా? ఎస్ సార్. ఏమైందయ్యా? డోంట్ వరీ సార్, అనుకున్నదంతా అనుకున్నట్టే జరిగింది. ఎక్కడ ఏ తేడా రాలేదు. అబ్బాయి గారిని 3వ కంటికి తెలియకుండా గెస్ట్ హౌస్ తీసుకొచ్చేసాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకోవడం మంచిది కాదు. నేను అక్కడికి వస్తాను. ఈ లోపల వాడిని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే? ఓకే సార్. నాన్నగారు ఏమన్నారు? ఏముంది, మన ప్లాన్ సక్రమంగా జరిగిందా అని అడిగారు. మొత్తానికి మీరు నాన్నగారు కలిసి మాస్టర్ ప్లాన్ వేశారు. ఈ దెబ్బతో ఆ విక్రమ్ గడి పొగరనికి వెర్రి ముఖం వేస్తాడు. చూడు రామ్ కుమార్, నువ్వు మాత్రం జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్ళకు. ఒకవేళ ఫోన్లు ఏమన్నా వస్తే ముట్టుకోకు. నీకు కావలసిన ఫుడ్, డ్రింక్స్ అన్ని కిచెన్లో ఉన్నాయి. ఓకే? రే బుజ్జి, లేరా. రే బుజ్జి, ఈ హెడ్లైన్స్ చూడు. మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్ దారుణ హత్య. నిన్న రాత్రి ఓ ఫంక్షన్ లో రామ్ కుమార్ ని మారు వేషంలో వచ్చిన ఒక అగంతకుడు మిషన్ గన్ తో కాల్చి చంపాడు. గుర్తుపట్టలేని విధంగా ఉన్న కొడుకు శవాన్ని చూసి మంత్రి గారు గుండెలు పగిలేలా విలపించారు. ఈ రోజే శవానికి దహన క్రియలు జరగబోతున్నాయి. నర్తకి లలిత హత్య కేసులో రామ్ కుమార్ ప్రధాన నిందితుడని పాఠకులకు తెలుసు. ప్రధాన నిందితుడు? ఇప్పుడు అర్థమైంది వాళ్ళ ప్లాన్. కొడుకు మీద ఉన్న నేరాన్ని తప్పించడానికి బెనర్జీని అడ్డు పెట్టుకుని మనతో నాటకం ఆడించాడు మంత్రి. ఇప్పుడు నిజం మన ద్వారా తెలిసిపోతుందేమోనని మనల్ని చంపడానికి చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గురు? అదే నాకు అర్థం కావడం లేదురా. ప్రస్తుతం మాత్రం వాళ్ళ కంట పడకుండా కొన్నాళ్ళు ఈ హోటల్లో ఉండడం మంచిది. ప్రజల దృష్టిలో మీ అబ్బాయిని చంపడం అయితే చక్కగా చంపేశాం. మరి ఆ తర్వాత సంగతి ఏమిటి సార్? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. ఓ పని చేస్తే? ఏమిటది? వచ్చే నెలలో నాకు అమెరికా అధికార పర్యటన ఉంది. ఆ ప్రయాణాన్ని కాస్త ముందుకు జరిపి అర్జెంటుగా అమెరికా ప్రొసీడ్ అయిపోతే? మీ అమెరికా ప్రయాణానికి అబ్బాయి విషయానికి లింక్ ఏమిటి సార్? చెప్తాను, దగ్గర రండి. సరిగ్గా నా ప్రయాణం రోజున మీరు మా వాడిని మారువేషంలో తీసుకొచ్చి నేనెక్కిన విమానంలోనే ఎక్కిస్తాను. ఇద్దరం కలిసి బొంబాయిలో దిగుతాం. అక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోవడం చాలా తేలిక. అమెరికాలో మా వాడిని 2 ఏళ్ళు ఉండేలా ఏర్పాట్లు చేసి నేను తిరిగి వచ్చేస్తాను. ఈ 2 ఏళ్లలో ప్రజలు, పత్రికలు, ప్రతిపక్షాలు అందరూ మా వాడి గురించి మర్చిపోతారు. ఆ తర్వాత మా వాడి తిరిగి వచ్చినా ఎవ్వరూ పట్టించుకోరు. అది నా ప్లాన్. ఈ ప్లాన్ ని నిర్విఘ్నంగా అమలు చేసే బాధ్యత మీది. ప్రొసీడ్ అవ్వండి. ఓకే, ఆ నకిలీ పాస్పోర్టులు మిగతా వ్యవహారాలు మేము చూసుకుంటాం. మీ ప్రయాణానికి ఏర్పాట్లు మీరు నిశ్చింతగా చేసుకోండి. మిస్టర్ విక్రమ్, డాన్సర్ లలితాదేవి మరణం హత్యని, అందుకు కారకుడు రామ్ కుమార్ అని మనం నమ్మాం. కానీ ఊహించని విధంగా అతనే హత్య చేయబడ్డాడు. ఎనివే, లలితాదేవి కేసు ఫైల్ క్లోజ్ చేసేయడం మంచిది. సార్, ఇఫ్ యు డోంట్ మైండ్, నేను మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. రామ్ కుమార్ ని ఎవరు ఎందుకు చంపారనేదే ఆలోచించాల్సిన పాయింట్. ఆలోచించడానికి ఏముంది? అల్లరి చిల్లరిగా తిరిగేవాడికి ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు. వాళ్ళలో ఎవడో ఒకటి తప్పు ఉండొచ్చు. ఐ డోంట్ థింక్ సో సార్. ఎందుకంటే మనం అతన్ని హంతకుడు నిరూపించే సమయాల్లో అతని శత్రువులు ఎవరైనా అతన్ని ఇప్పుడే ఎందుకు చంపాలి? న్యాయస్థానం ఎలాగో శిక్ష విధించేది కదా. నువ్వు అనేది ఏమిటి విక్రమ్? ఈ హత్య చాలా విచిత్రంగా జరిగింది సార్. ఒక విధంగా రామ్ కుమార్కి ఉపకారం జరిగినట్టే, కానీ దీని వెనక అది కుట్రుందన్న అనుమానం సార్. ప్లీజ్ ఎలా మీరు ప్రొసీడ్ విత్ కేస్. ఆల్ రైట్ మిస్టర్ విక్రమ్, నువ్వు ఇంతగా చెప్తున్నావంటే తగినంత కారణం ఉందనిపిస్తోంది. ఓకే, ఈ కేసు నువ్వు అనుకున్నట్టుగానే ఇన్వెస్టిగేట్ చేయి. థ్యాంక్ యూ సార్. ఐల్ డూ మై బెస్ట్.
మాత, నేరం చేయడం పాపమంటారు. ఆ పాపం చేసి నేరస్తులతో ఉండటం కూడా పాపమే అయితే నన్ను మన్నించు మాత. ఆ ఘోరం జరగడం నా మనసుకి ఇష్టం లేదు, అయినా చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేదు. ఓ మాత, ఈ నీ బిడ్డకు మనశ్శాంతి ప్రసాదించు మాత. పరిశుద్ధ ప్రభువ వరపుతున్నా, పరిశుద్ధ 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 ప్రభువ వరపుత్రులైన కానిస్టేబుల్ యేసు పాదాలు గుద్దుదా. ఇదే మరో కానిస్టేబుల్ అయితే నీ చైన్ తెంపేసి బ్రేకులు పీకేసి పొక్కలో దోసి చూడు. మీరా ఫాదర్? ఎవరో అనుకుని నోరు పారేస్తాను, కొంచెం స్పృహలో లేని అంతే. క్షమించండి ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై సన్. భగవంతుడున్నది తప్పు చేసిన వాళ్ళని క్షమించడానికి, కానీ ఇంత స్పృహ లేకుండా తాగడం పాపం మై సన్. చర్చికి కొత్త ఫాదర్ వచ్చారన్నారు, తమరేనా ఫాదర్? ఎస్ మై సన్. ఇంతకీ నువ్వెవరు? నా పేరు యేసుపాదం, హెడ్ కానిస్టేబుల్ ఫాదర్. జీసస్. హెడ్ కానిస్టేబుల్ అయి ఉండి నేరాల్ని అరికట్టాల్సిన నువ్వు ఇలా తప్పు తాగడం తప్పు కదా మై సన్. నాకు మొదటి నుంచి దరిద్రం అలవాటు లేదు ఫాదర్. ఈ మధ్య మనసు పాడే అశాంతి ఎక్కువే అలవాటు పడ్డాను ఫాదర్. అంత శాంతికి మనసు పాడవడానికి కారణం ఏమిటి మై సన్? ఫాదర్, నేను ప్రశ్న అడుగుతాను. నేరం చేయడం పాపం, ఆ నేరం చేసిన వారి పక్కన ఉండడం కూడా పాపమేనా ఫాదర్? భగవంతుని దృష్టిలో రెండు సమానమే. ఆ పాప భారాన్ని నీ మనసు మొయిలిపోతుందని అర్థమవుతుంది మై సన్. అవును ఫాదర్, చేసిన తప్పుని చెరిపేయలేను, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నా. అది చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్. దాందేముంది మై సన్, చర్చకొచ్చి నువ్వు కన్ఫెషన్ చెప్పుకుంటే నీ మనసులో ఉన్న భారం తప్పకుండా తగ్గుతుంది. అందరినీ క్షమించే ఈ దేవుడు నిన్ను తప్పకుండా మన్నిస్తాడు. కమ్, ప్లీజ్ కమ్. జీసస్ సేవ్స్. మై సన్, పాపులను బంధించగలిగిన పరిశుద్ధాత్మ గల ప్రభుకి నీ మనసులోని మాట వినవించుకో. ఏమిటి నీ ఆవేదన? నేను పెద్ద తప్పులు చేయలేదు ఫాదర్. తప్పులు చేసి అరెస్ట్ అయిన వాళ్ళని అప్పుడప్పుడు కొట్టడం, నచ్చిన కూర వండినప్పుడు ఇంట్లో ఆడదాన్ని తిట్టడం తప్ప పెద్ద నేరాలు చేయలేదు ఫాదర్. మరి నీకంత మనశ్శాంతి లేకుండా చేస్తున్న విషయం ఏమిటి మై సన్? అదే చెప్పుకోవాలనుకుంటున్నాను ఫాదర్, కానీ ఈ నిజం బయటకు పొక్కితే నా ప్రాణానికే ప్రమాదం అని భయం వేస్తుంది ఫాదర్. నీకేం భయం అక్కర్లేదు మై సన్, ధైర్యంగా చెప్పు. ఫాదర్, నా కళ్ళ ముందే ఒక భయంకరమైన హత్య జరుగుతూ ఉండగా దాన్ని ఆఫ్ చేయలేక చూస్తూ ఉండిపోవలసి వచ్చింది ఫాదర్. ఏమైంది? ఏం జరిగింది సార్? లలితాదేవి ఆత్మహత్య చేసుకోలేదు సార్, హత్య చేయబడింది. ఆ హత్య చేసింది ఎవరో కాదు సార్, మంత్రి శ్రీహర్రావు కొడుకు రామ్ కుమార్. ఆ హత్య చేస్తున్నప్పుడు నేను తీసిన వీడియో క్యాసెట్ ఆ రౌడీలు దాన్ని తగలబెట్టేశారు సార్. మై గాడ్, ఎంత పని జరిగిపోయింది. ఆ క్యాసెట్ ముందే నాకు ఇచ్చుంటే ఆ హంతకుని చట్టానికి పట్టించి ఉరికమ్మానికి ఎక్కించుండేవాడిని. అప్పుడు నీకు ప్రైజు, నాకు ప్రమోషన్ వచ్చేది. అంత ముఖ్యమైన సాక్ష్యం బూడిదపాలైపోయింది. డోంట్ వరీ సార్, వాళ్ళు తగలబెట్టింది డూప్లికేట్ క్యాసెట్, ఒరిజినల్ నా దగ్గరే ఉంది. ఇస్ ఇట్? వెరీ గుడ్. కమాన్, ఆ క్యాసెట్ ఎక్కడ ఉందో చూపించు. బయలుదేరు, కమాన్. ఏం కిషోర్, వాడి దగ్గర ఉన్న క్యాసెట్ సంగతి ఏంటి? అదిగో సార్, మన వాళ్ళు దాన్ని తగలబెట్టేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మా వాడిని వేలెత్తి చూపించే సాక్ష్యం అయితే లేదన్నమాట. సార్, ఒరిజినల్ క్యాసెట్ మరొకటి ఉంది సార్, దాన్ని వాడు ఎక్కడో దాచిపెట్టాడు. అమ్మా, ఒరిజినల్ డూప్లికేట్ ఏర్పాటు చేశాడన్నమాట. చాలా తెలివైన ఘటమే. మరి ఆ ఒరిజినల్ ఎక్కడుందో కనుక్కున్నారా? అదంతా నేను చూసుకుంటాను సార్, మీరు బయలుదేరండి. బయలుదేరు. రేయ్, వాడిని పట్టుకుంటా.
లొంగే రకం కాదురా. పోలీస్ దెబ్బ పడాలి. చెప్పరా, చెప్పు. ఒరిజినల్ క్యాష్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు. ఆ క్యాష్ ఎక్కడ దాచావో చెప్పు. చెప్పరా, చెప్పరా. నీ సాక్ష్యం నీతో పాటే సమాధయింది. యేసుపాదం, ఈ విషయం మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు. ఓకే? ఆ విధంగా ఆ పాపంలో భాగస్తున్నాను ఫాదర్. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పడం వల్ల నా గుండెల్లో భారం తగ్గింది. కానీ కొత్తగా ఇంకో భయం పుట్టుకొస్తుంది ఫాదర్. ఏమిటిది యేసుపాదం? ఇంతవరకు నా కడుపులో ఉన్న నిజాన్ని కక్కేశాను. ఈ నిజం బయటికి పొక్కిందంటే నా ఉద్యోగం ఊడిపోతుంది, నా బ్రతికే నాశనం అయిపోతుంది ఫాదర్. థ్యాంక్ యూ మై సన్. ఐఎమ్ వెరీ సారీ. మీరా ఆఫీసర్ గారు? పవిత్రమైన ఫాదర్ వేషం వేసుకుని కన్ఫ్యూజన్ పేరుతో నన్ను మాట్లాడించి నన్ను ఇలా మోసం చేస్తారా? యేసుపాదం, మీ మతం అంటే నాకు చాలా గౌరవం. కానీ ఎంత ఆలోచించినా ఎంతకంటే వేరే మార్గం కనిపించలేదు. నా డ్యూటీ ఏదో నేను చేశాను. ఆ యేసు ప్రభు తప్పకుండా క్షమిస్తాడని నేను నమ్ముతున్నాను. కమాన్. రాంబాబు శవం తగలబెట్టే ముందు అతని దగ్గర ఉన్న వస్తువులు ఇవేనా? అవును ఫాదర్. అవును సార్. ఆయుష్, ఇంతకన్నా నా దగ్గర ఇంకేం లేవు సార్. అయితే ఈ స్టేట్మెంట్ మీద సంతకం పెట్టు. సార్ సంతకం చేస్తే సాక్ష్యం ఇచ్చి ఒప్పేసుకున్నట్టు అవుతుంది కదా సార్. ఆ భయం నీకు అక్కర్లేదు. హత్య విషయంలో అప్రూవర్ గా మారినట్టు ఉద్యోగంలో తీసేద్దని మీ పై వాళ్ళతో నేను చెప్తాను. ఓకే? ముందు సంతకం పెట్టు. సార్ ఇక నన్ను వెళ్ళమంటారా సార్? తొందర ఎందుకు? ఈ రాత్రికి ఒక ముఖ్యమైన పని ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. హలో మీరా, రండి రండి. ఏమిటి ఇంత రాత్రి వేళ ఎలా వచ్చారు? పోలీసులకి నేరస్తులకి వృత్తిరీత్యా పగలు రాత్రి తేడా ఉండదని మీకు బాగా తెలుసు అనుకుంటాను మిస్టర్ కిషోర్. పోలీస్ ఆఫీసర్ని, నాకెందుకు తెలియదు? నేరస్తుడివి గనక ఇంకా బాగా తెలుసుంటుంది కదా. మీరనేది రాంబాబుని హత్య చేస్తున్నందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. ఐ మీన్ వాట్ ఐ సే. నేను ఒక రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ని. నేను హత్య చేయడం ఏమిటి? చేసిన నేరాన్ని కాకి బట్టల వెనకాల దాచారనుకున్నా. కానీ నిజం నిప్పు లాంటిదని తెలుసుకోలేకపోయావు మిస్టర్ కిషోర్. మిస్టర్ విక్రమ్, మీరు క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అయినంత మాత్రాన అర్ధరాత్రి సాక్ష్యం లేకుండా నేరం మోపి నన్ను బెదిరించాలని చూస్తున్నారా? సాక్ష్యాలు కావాలా? డెఫినెట్లీ. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది మూడో కంటికి తెలియకూడదన్నారు. నేను 2 కళ్ళున్న మనిషికే చెప్పాను. మీకు ఇచ్చిన మాట తప్పలేదు. అయినా తప్పైతే ఆ ప్రభువు నన్ను క్షమించుగాక. ఏ మిస్టర్ కిషోర్, తమరు చేసిన నేరానికి ఇతనిచ్చిన సాక్ష్యం సరిపోతుంది కదా? మిస్టర్ విక్రమ్, ఒకళ్ళు అరెస్ట్ చేసే ముందు పాటించాల్సిన ఫార్మాలిటీస్ తెలుసు కదా? ఓ, అరెస్ట్ వారంటేగా. హలో. హలో, మీరు జర్నలిస్ట్ జ్యోతి గారేనా? అవును. ఐఎమ్ విక్రమ్ ఫ్రమ్ క్రైమ్ బ్రాంచ్. లోపలికి రండి, కూర్చోండి. థ్యాంక్స్. ఈ ఫోటోలో ఉంది మీ బ్రదరేనా? అవును సార్. హాజుకి ఏమైనా తెలిసిందా? ఐఎమ్ సారీ మిస్ జ్యోతి, హీస్ నో మోర్. మీ తమ్ముడు హత్య చేయబడ్డాడు. జ్యోతి గారు, ప్లీజ్ ప్లీజ్ ట్రై టు రిలాక్స్. మీరంత
బాధపడుతున్నారో నాకు తెలుసు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు కాస్త కోఆపరేట్ చేస్తే మీ తమ్ముడు హత్యకి అసలు కారణం ఏంటో నేను తెలుసుకుంటాను. ఆఖరిసారిగా మీ తమ్ముడు ఎప్పుడు చూశారు చెప్తారా? 10వ తేదీ శుక్రవారం ఉదయం చూశాను. ఆ రోజున వెళ్ళేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా? వీడియో కెమెరా ఎవరికో ఇచ్చానని, అది తీసుకురావాలని వెళ్ళాడు. ఆ తర్వాత అతను చూడలేదా? గంట తర్వాత కంగారుగా వచ్చి బ్యాంకుకి వెళ్తున్నట్టు చెప్పాడు. బ్యాంకుకు వెళ్తున్నట్టు చెప్పాడా? మీ తమ్ముడి దగ్గర దొరికిన వస్తువులు, వాచ్, ఈ కీ దేంతో చెప్పగలరా? ఇది అలహాబాద్ బ్యాంక్ లో మా జాయింట్ లాకర్ కి. అయితే ఆ లాకర్ మీరు కూడా తెరవచ్చుగా? తెరవచ్చు, కానీ ఆ లాకర్ కి మా తమ్ముడిని చంపడానికి సంబంధం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే ఆ లాకర్లో మీ బ్రదర్ హత్యకి సంబంధించిన అతి ముఖ్యమైన కారణం ఉండి తీరాలి. రోజులైందిరా మనం ఈ హోటల్కి వచ్చి. అమ్మ చెల్లి ఊరు నుంచి వచ్చేసి మనం లేవని కంగారు పడుతున్నారేమో. అలా అని మనం బయటికెళ్ళి వెళ్తాం గురు. ప్రతి క్షణం భయపడుతూ కూర్చుంటావా? ఓ పని చేస్తే హలో, జ్యోతి స్పీకింగ్. నా ఉద్దేశంలో మీరు జరిగిందంతా విక్రమ్ గారికి చెప్పడం మంచిది. నేను కార్ తీసుకుని హోటల్కి వస్తాను, మనిద్దరం కలిసి ఆయన దగ్గరికి వెళ్దాం, సరేనా? అయితే పార్టీలో మీరు రామ్ కుమార్ ని డమ్మి బుల్లెట్స్ తో కాల్చారనమాట. అవును సార్, నాతో తమాషా అని చెప్పి అందరి చేత అది నిజమని నమ్మించారు. ఆ రామ్ కుమార్ ని డెఫినెట్ గా ఎక్కడో దాచారు. లలితాదేవి హత్య కేసు నుంచి అతన్ని రక్షించడానికి ఈ ప్లాన్ వేశారు. యు మే బి రైట్. లలితాదేవి హత్య కేసులో చట్టం అతను పట్టుకోబోతున్నట్టు కనిపెట్టి నేను తెలివిగా ఉపయోగించుకుని అతను చనిపోయినట్టు లోకాన్ని నమ్మించారు. చూడు మిస్టర్ రవి, నిన్ను ఇరికించిన బెనర్జీలు ఎక్కడో తెలుసా? తెలుసు. ఒకవేళ రామ్ కుమారు ఆ ఇంట్లో అతన్ని దాచుండడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే ఆ ఇల్లు నాకు తెలుసు కనుక. ఆ ఇంటికి వెళ్తే ఏవైనా కొన్ని ఆధారాలు తెలుసుకోవచ్చు. ఎవరికి అనుమానం రాకుండా మన ప్లాన్ ప్రకారం వాడిని ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి
అందరి ఆశీస్సులు తీసుకుని నేను అమెరికా బయలుదేరుతున్నాను. రవి, ముందున వెళ్ళు. బెనర్జీ గారు ఉన్నారా? మీరెవరండి? నేను ఆయన ఫ్రెండ్ని. ఆయన అర్జెంట్ పని మీద ఊరెళ్ళారండి. ఎప్పుడు వస్తారు? తెలీదండి. బెనర్జీ గారు మిస్సెస్ మీరానా? బెనర్జీ ఎక్కడ? నాకు తెలియదండి. చెప్పండి. నాకు తెలీదు. మీతో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్పండి. 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 హలో, బెనర్జీ గారు ఉన్నారా? లేరండి. మీరెవరు? రామ్ కుమార్. హలో, నేను పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. పాస్పోర్ట్ రెడీ అయిందా సార్? అయింది, కానీ దానికి 2 సంతకాలు కావాలి. మీరు ఆఫీస్కి రాగలరా? అలాగే వస్తాను. నిన్ను ఫోన్ తీయద్దని చెప్పానుగా, ఎందుకు తీసావు? హలో హలో హలో, ఎక్కడి నుంచి ఫోను? పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఏదో సంతకాలు కావాలంట. నాన్సెన్స్. పాస్పోర్ట్ టికెట్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఫోన్ చేసింది ఎవరై ఉంటారు? ఫోన్ చేసింది పాస్పోర్ట్ ఆఫీస్ వాళ్ళు కాదని తెలిస్తే వాళ్ళు తప్పించుకోవచ్చు. కమాన్. ఓకే. రవి, ఫోన్. ఎవరో మనల్ని ట్రాప్ చేయడానికి పనిచేశారు. రామ్ కుమార్, మనం ఇక్కడ ఉన్న మంచిది కాదు. అమౌంట్ వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. రవి, తొందర కాకండి. హరి అప్. రవి, హరి అప్. క్విక్.
అమెరికా యాత్ర సందర్భంగా ఎంతో అభిమానంతో నాకు వీడ్కోలు చెప్పడానికి విచ్చేసిన మిత్రులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, పాత్రికేయులకు అందరికీ నమస్కారం. మన దేశం తరఫున విదేశాల్లో మైత్రిని పెంపొందించడానికి, మన చరిత్రని, నాగరికతని చాటి చెప్పడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరబడుతున్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అమెరికా ప్రజలకి మన తెలుగు కళా వైభవాన్ని చూపించడానికి మన జానపద నృత్యాలు, తోలుబొమ్మలాటలు, బుర్ర కథలు వీటన్నిటినీ వీడియో క్యాసెట్ తీసి నాతో తీసుకెళ్తున్నాను. మచ్చుకు మీకు క్యాసెట్ చూపిస్తాను. వాళ్ళు చూడవలసింది ఆ క్యాసెట్ కాదు, ఈ క్యాసెట్. ఒక హత్యను ఆత్మహత్యగా రూపొందించడానికి ప్రయత్నించిన ఈ క్యాసెట్ చూడండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, డాన్సర్ లలితాదేవిది హత్యో ఆత్మహత్యో మీరే నిర్ణయించండి. రవి, మంత్రి గారి ముద్దుల కొడుకుని తీసుకురా. 10 మందిలో తుపాకీ గుళ్ళకు బలైపోయి తను చచ్చిపోయినట్టు ఈ లోకాన్నే నమ్మించిన మీ కన్న కొడుకు రామ్ కుమార్ మీ కళ్ళెదిటే ఉన్నాడు. చూడండి, బాగా చూడండి. లలితాదేవి హత్య కేసు తన మీద రాకుండా ఉండడానికే ఇలా నాటకం ఆడారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద ప్రెస్, లుక్ ఎట్ హిమ్. బాగా చూడండి. ఎంత మోసం, ఎంత నాటకం! తను చచ్చిపోయినట్టు ప్రజల్ని, చట్టాన్నే కాదు నన్ను కూడా నమ్మించాడు. మోసం చేసిన వాడు మంత్రి కొడుకైనా సరే, మహారాజు కొడుకైనా సరే శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఇన్స్పెక్టర్, వాడిని తీసుకెళ్లి లాకప్లో పడేయండి. హ్యాట్స్ ఆఫ్ మంత్రి గారు, హ్యాట్స్ ఆఫ్. కన్న కొడుకైనా సరే శిక్షించాలన్న మీ గొప్పతనానికి నా జోహార్లు. వీళ్ళందరి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? లలితాదేవి చనిపోయిన రాత్రి మీ అబ్బాయి ఆ ఇంటి నుంచి వచ్చేశాక మీరు ఆ ఇంటికి ఎందుకు వెళ్ళారు? నేను డాన్సర్ ఇంటికి వెళ్ళాను, నాకేం అవసరం? నేను అడిగేది ఆ ప్రశ్నే సార్. మీరు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది అని. అర్థం లేకుండా మాట్లాడక ఇన్స్పెక్టర్. ఎంతో మంది ప్రజల చేత ప్రజాప్రతినిధిగా ఎన్నికైన వాడిని, ఈ దేశ ప్రతినిధిగా విదేశాలకు వెళ్తున్న వాడిని. నన్ను మీరెంతటి గొప్పవారో నాకు తెలుసు సార్, కానీ చట్టం దృష్టిలో అంతా సమానమే. పదవిలో ఉన్న పెద్ద మనిషి నేరం చేసినంత మాత్రాన శిక్ష తక్కువ పడ్డ ఉంటుంది జరగదు సార్. వాట్ డు యు మీన్? నేను నేరం చేశానని ఆరోపిస్తున్నావా? ఆరోపించడం కాదు సార్, నేరం చేసింది మీరే. ఆఫీసర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్ అండ్ రబ్బిష్. కాకి బట్టలు ఒంటి మీద ఉన్నాయి కదా అని నాలాంటి జెంటిల్మన్ ని నేరస్తుడంటాను చాలా పొరపాటు. ఆల్ రైట్, నేను నేరస్తుడంటానికి సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం కావాలండి? yes. జస్ట్ అ మినిట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు కూడా చూడండి. ఏమే కుప్పి కంతులేసుకునే నీ బతుక్కి నా కొడుకు కావాల్సి వచ్చాడా? అది కాదండి, ఆయన నన్ను ప్రేమించారు. నేను ఆయన బిడ్డకి తల్లిని కూడా కాబోతున్నాను. ఇలాంటి హరికథలు చెప్పి నా కొడుకుని వల్ల వేసుకుని వాడి చేత 3 ముళ్ళు వేయించుకుందాం అనుకుంటున్నావా? నీలాంటి దానికి మాటలతో చెప్పి లాభం లేదే. నిన్ను నన్నేం చేయొచ్చు, నన్ను వదిలిపెట్టండి, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా ఎప్పటికైనా ప్రమాదమేనే. అంచేత నిన్ను ఎప్పటికీ తిరిగి రాని చోటికి పంపుతాను. ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గారు, నేరం చేసింది మీరేనని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను. మీరు హత్య చేసిన చోటున వీడియో కెమెరా ఉందని తెలియకపోవడం మీ బ్యాడ్ లక్. తీయద్దు ఫోటో, తీయద్దు.
నువ్వు నాకు శత్రు స్థానంలో పుట్టావురా. నీ వల్ల నేను జైలు స్థానానికి వెళ్లాల్సి వచ్చింది. చీ గెడనే ఇన్స్పెక్టర్